కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపిస్తూ దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ చేశారు. మోదీ పాత ఫోటోను పోస్ట్ చేస్తూ దిగ్విజయ్ కామెంట్స్ చేశారు. అద్వానీ కాళ్ల వద్ద మోదీ కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసి ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్తల నాయకుల పాదాల వద్ద కూర్చున్నటువంటి వ్యక్తిని సీఎం పీఎంగా చేసింది ఆర్ఎస్ఎస్ సంస్థ చాలా శక్తివంతమైందని కూడా ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ అన్నారు. పోస్టులో రాహుల్ ఖర్గేను ట్యాగ్ చేశారు దిగ్విజయ్ సింగ్. సిడబ్ల్యూసీ భేటీ రోజునే దిగ్విజయ్ ట్వీట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది డిగ్గీ రాజా ట్వీట్. నేను చెప్పాలనుకున్నది వేరు, నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీకి వ్యతిరేకం అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్కు తలనొప్పిగా ఎంపీ శశి థరూర్ వ్యవహారం మారింది. ఇప్పుడు దిగ్విజయ్ చేసినటువంటి పోస్ట్ కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, తిరిగి కాంగ్రెస్ పార్టీకే బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై मैंने तारीफ की है संगठन की। मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूँ। क्या सुधार आप चाहते हैं कांग्रेस संगठन में? संगठन मजबूत नहीं है कांग्रेस। किससे शिकायत है और सरकारी मीडिया पर आपको बात ఇక దిగ్విజయ్ సింగ్ కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దిగ్విజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీని తిట్టబోయి తానే తిట్టించుకున్నారా అనేటువంటి మాట, లేకపోతే భారతీయ జనతా పార్టీని పొగిడినట్లుగా కనపడుతోందా? తిరిగి ఆయన చేసినటువంటి ట్వీట్కి కామెంట్ రూపంలో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఆయన చేసినటువంటి ట్యాగ్ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ ఖర్గేను కూడా ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవులు ఆ విధంగా ఇవ్వట్లేదని చెప్పేటువంటి ప్రయత్నం ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పిగా మారింది అనుకోవచ్చు. మొన్నటి వరకు ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధర్ చేసినటువంటి వ్యాఖ్యలు మరవక ముందే మరోసారి మోదీపై అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ పై పెద్ద ఎత్తున దిగ్విజయ్ సింగ్ ఇలాంటి కామెంట్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో కూడా ఒక్కసారిగా మొత్తం కూడా హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ గాంధీ ఒకవైపు బీజేపీని విమర్శిస్తా ఉన్నాడు. ఏదైతే 100 రోజుల పథకాన్ని పేరు మార్చడం పైన పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ చర్చిస్తా ఉన్నారు. దేశం అంతటా కూడా దీనిపైన నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దేశమంతా ఒకవైపు ఈ నిరసనలకు సంబంధించిన అంశం నడుస్తున్నప్పుడు దిగ్విజయ్ సింగ్ ఇలాంటి ఒక విచిత్రకరమైనటువంటి ట్వీట్, నేను అంటే ఒకవైపు అలా చెప్తూనే నేను ఆర్ఎస్ఎస్ కు గాని బీజేపీకి గాని వ్యతిరేకం అని చెప్తూనే ఇలాంటి ట్వీట్ చేయడం. ఎందుకంటే బీజేపీలో ఆ ఫోటోను షేర్ చేస్తూ ముఖ్యంగా ఏదైతే అద్వానీ అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు అక్కడ దిగ్విజయ్ సింగ్ అద్వానీ వీళ్ళంతా ఆ ఫోటో గనక చూసినట్లయితే సో ఆ ఫోటోలో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఏదైతే మోదీ ఉన్నారో మోదీ కాళ్ళ దగ్గర కింద కూర్చున్నారు. సో అలాంటి వ్యక్తి సో ముఖ్యమంత్రి అయ్యాడు, దాని తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. సో అలాంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంబంధించి సో అలాంటి నాకు నచ్చింది అంటూ కూడా సో ఆయన భావోద్వేగమైన ఒక ట్వీట్ చేశారు. సో అలాంటి వ్యక్తి అంటే కింద కూర్చుని నాయకులకు విలువనిచ్చినటువంటి వ్యక్తిని వాళ్ళు ముఖ్యమంత్రిని చేశారు, ఇటు ప్రధానమంత్రిని చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటిది దక్కట్లేదు అంటూ కూడా ఒకవైపు అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఆ ట్వీట్ కు రకరకాలటువంటి ఇప్పుడైతే ఆ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాన్ని ముఖ్యంగా ఏదైతే మల్లికార్జున ఖర్గేకు ట్యాగ్ చేయడం కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీకి ట్యాగ్ చేయడం కావచ్చు, అలాగే రాహుల్ కి ట్యాగ్ చేయడం కావచ్చు, పెద్ద చర్చనీయాంశం అయింది. సో ఈ నేపథ్యంలో మొత్తం సీనియర్ల తిరుగుబాటు, సీనియర్ల విమర్శలు, అదిగాక సిడబ్ల్యూసీ భేటీ రోజునే దిగ్విజయ్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి సీనియర్ల తిరుగుబాటు గతంలో ఏ విధంగా చేశారు, ఇప్పటికీ కూడా సీనియర్లు దారిలోకి రాలేదు, పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు, వారి అసంతృప్తిని సమయం వచ్చినప్పుడల్లా బాహాటంగా బయటికి వెళ్ళగక్కుతున్నారనేది దిగ్విజయ్ కామెంట్ తోటి క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూడొచ్చంటారా? డెఫినెట్ గా అంటే ఈ రోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అంటే జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అంటే వర్కింగ్ స్థాయి అందరం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో సో ఇలాంటి ట్వీట్ చేయడం
సో సీనియర్లు కావచ్చు, సీనియర్లకు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ భావం ఉంటది, స్వేచ్ఛ ప్రకటన ఉంటది, అంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా చెప్పొచ్చు అనేది ఒకటి ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే ఇలాంటి కామెంట్స్ చాలా ఇప్పటి గతంలోనే శశిధర్ రూద్ కావచ్చు, సో ఇప్పుడు దిగ్విజయ్ కావచ్చు, గతంలో కొంతమంది చేసినటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా సో స్వేచ్ఛను బయట పెడతారు. కానీ అది పార్టీకి నష్టం జరుగుతుంది అనేది కూడా ఒకవైపు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ కామెంట్ వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు, బీజేపీని అటు మోడీని. అంటే దేశంలో మోడీ ఏది చెప్తే అదే జరుగుతుంది. సో అంటే క్యాబినెట్ లో కావచ్చు, అలాగే మొత్తం కూడా అంటే ఏ పార్టీని సంప్రదించకుండా, ఎవరిని సంప్రదించకుండా ఏ నిర్ణయం అయినా ఒక్కడే తీసుకుంటున్నాడు అనే విధంగా ఆయన రాహుల్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ అనేది ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంది. అందరూ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఒకరొకరుగా బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఈ కామెంట్ వల్ల అవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ప్రకటన ఉంటది, కానీ కాంగ్రెస్ పార్టీకే మరి అన్యాయం ఈ వ్యాఖ్యల వల్ల అన్యాయం, ఇలాంటి వ్యాఖ్యల వల్ల అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో మరి మళ్ళీ ట్వీట్ చేస్తూ నేను ఆ ఉద్దేశంతో అనలేదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. నాకు ఆర్ఎస్ఎస్ అన్నా మోడీ అన్నా నాకు నచ్చదు అంటూ కూడా ఆయన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకునేంత వరకు వచ్చిన పరిస్థితులు అయితే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ కు ఇరకాటంలో పడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల మనోభావాల్ని, వారి మనోగతాన్ని కూడా దిగ్విజయ్ సింగ్ ఒక్క ట్వీట్ తోటి కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసేలా చేశారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు గతంలో ఏ విధంగా తిరుగుబాటు బావుట ఎగురవేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల అసంతృప్తి ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉండిపోయిందో కూడా మనం చూసాం. కీలక నేతలు అందరూ కూడా పార్టీకి దూరంగా ఉండడం కావచ్చు, పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి లేవు. ఈరోజు దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి కీలకమైనటువంటి పోస్ట్ కానీ లేకపోతే కామెంట్ కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేము వ్యతిరేకంగానే ఉన్నాము, అసంతృప్తితోనే మేము ఉన్నాం అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి కామెంటా, లేకపోతే భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి రీతిలో బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి ఉందా ఈ కామెంట్ కాంగ్రెస్ పార్టీలో అనేది ప్రధానంగా చర్చనీయాంశమైనటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.